కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాన్ని తను చేస్తుంది. తెలంగాణకి కావాల్సినటువంటి నిధులు, తెలంగాణ విభజన హామీలన్నీ నెరవేర్చుకునేంత వరకు ఎన్ని వందల సార్లైనా వెళతామనేటువంటి మాట మీద అయితే ఉంది. రైట్, మాట్లాడదాం. ఎస్ నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సారీ, ఇన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా మేము కోరుతున్నటువంటి వాటిల్లో ఏది కూడా మాకు ఇవ్వనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కూడా మాట్లాడటానికి ఆస్కారం దొరుకుతుంది కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి వచ్చే ఒక 10 సార్లు వస్తే, ఒక 5 సార్లు 6 సార్లు మేము అడిగిన వాటి ఏమన్నా మాకు శాంక్షన్ చేస్తే తెలంగాణకు మంచిగా ఉండేది కదా, మా మీద ఈ విమర్శలు వచ్చేవి కాదు కదా అనేటువంటి ఒక వెర్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు, తోటి మిత్రులకు, అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతుండేటువంటి ఒక విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉన్నది. ఏం స్పష్టత ఉన్నది? ఉద్యోగం ఊడిపోకుండా ఉండడం కోసం ఢిల్లీ తన సొంత పార్టీ అధిష్టానాన్ని కలవడానికి, ప్రతిసారి ముడుపులు చెల్లించుకోవడానికి, ఇక్కడున్నటువంటి ఒక పొగబెడుతున్నటువంటి ఒక సొంత పార్టీ నాయకులను కంట్రోల్ చేసుకోవడానికి, అతను ఏడుతున్నటువంటి ఒక నాటకాలలో అతన్నే సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అర్థం కాని అటువంటి ఒక దిక్కుతోచినటువంటి ఒక స్థితిలో ఈరోజు ఢిల్లీకి మళ్ళీ పోతున్నాడే తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని కాదు. లేదు అనుకుంటే రాష్ట్రానికి ఏదో తీసుకొచ్చి ఢిల్లీ నుండి ఇక్కడ డెవలప్ చేద్దామంటటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఏ కోణాన లేదు. ఇది నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. ఎందుకు చెప్తున్నంటే, మూసి ప్రక్షాళన తీసుకొచ్చినారు. ఏ కంపెనీకి ఇచ్చినారండి? హైడ్రా తీసుకొచ్చినారు. దేనికోసం తీసుకొచ్చినారు? ఢిల్లీకి ఇవ్వాల్సినటువంటి ఒక ముడుపుల కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గరీబుల ఇండ్లు కూలగొట్టి, ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక కాలేజీలు కూలగొట్టకుండా పేద ప్రజల నెత్తురు దాగుతున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ నంబర్ 1. నంబర్ 2, ఇందాక అన్నగారు ఏమన్నారంటే డబుల్ బెడ్ మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం అంటున్నారు. అంటే మానవతరాయ్ గారు చెప్పిన దాంట్లో, ఒక నిమిషం నందరెడ్డి గారు, మానవతరాయ్ గారు చెప్పినటువంటి దాంట్లో కొన్ని అంశాలు అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇన్నిసార్లు కేంద్రం దగ్గరికి నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీ ప్రతి క్వశ్చన్ కు నేను ఆన్సర్ చేస్తాను. రాజకీయాలు ఫస్ట్ మనం టాపిక్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రాజకీయాలు మాట్లాడదాం. అదే ఇందా కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి. నేను చెప్పిన తర్వాత మిగతా విషయం మీ ప్రతి క్వశ్చన్ కు నేను ఆన్సర్ చేస్తాను. నేను ఏమంటున్నా, ఇందిరమ్మ ఇండ్ల కాడ మాట్లాడుతున్నాను. నేను ఇందిరమ్మ ఇండ్లు ఏమంటుందంటే, చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ప్రజలు బాగుపడుతున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, సంతోషం. నేనేమంటుండా, 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టినాము, గవ్వెందుకు ప్రజలకు వంచలేరని అంటున్నా. కేసీఆర్ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు కట్టినాడు కదా తెలంగాణ రాష్ట్రంలో, గవి ఎందుకు ప్రజలకు వంచలేరు అంటున్నా. ఇవెందుకు ఇస్తున్నారు అంటున్నా. నీ మార్పు కోసం పనిచేయకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మార్పు కోసం పనిచేయి, ప్రజల అవసరాలు గ్రహించు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఒక పాలనకు నీకు ఎవడిచ్చిండా? ఏ తమాషా ఉందా ఏమన్నా ప్రభుత్వం అంటే? నంబర్ 2 అయిపోయింది. బీసీల గురించి కూడా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, దయచేసి ఏమనుకోవద్దు. నేనేమంటుండంటే, మైనారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బీసీలలో చేరుస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా. 800 సంవత్సరాలు ఈ దేశాన్ని దాసుకొని హింసించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక ముస్లింలు ఈ దేశంలో బీసీలు ఎట్లయితారని అడుగుతున్నా. 800 ఏళ్ళు పాలించినారు కదా, వాళ్ళను పని ఆధారంగా ఈ రోజు బీసీలలో కలుపుతామని చెప్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి నేను సవాల్ హెచ్చరిస్తున్నా. ఇవాళ రెడ్డిలు కానీ, లేకపోతే వైశాస్ కానీ, లేకపోతే బ్రాహ్మణ్స్ కానీ, రావుస్ కానీ, ఇంకా రకరకాలైనటువంటి ఒక అగ్ర కులాలల్లో ఈ రోజు అడ్డా మీదకి కూలికి పోయేటోళ్ళు ఉన్నారు, దాంతో పాటు ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు ఉన్నారు, చికెన్ సెంటర్లు నడిపించుకుంటోళ్ళు ఉన్నారు. లేదు అనుకుంటే పని ఆధారంగా నువ్వు ఒకవేళ బీసీలలో చేర్చాలనుకుంటే నీవు అంతమందిని బీసీలలో చేర్చిన తర్వాతనే వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి ఒక నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే రాజ్యాధికారం రాగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరికి పడితే వాళ్ళకి రిజర్వేషన్లు వన్ చేసుకుంటూ పోతే అయిపోతుందా? బీసీలకు ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను ఎందుకు లెక్కలు తీసుకోలేవు? వాళ్ళకు ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లు ఎన్ని? గతంలో ఎప్పుడో 73, 74 చేసినటువంటి ఒక నివేదికల ఆధారంగా ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇస్తున్నాను? ఎస్సీ ఎస్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పెరగలేరా? కేవలం నీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం, కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే తప్ప ఇది ప్రజల మీద ప్రేమ కాదు, బీసీల మీద ప్రేమ కాదనేటటువంటి ఒక విషయంలో బీసీలకు స్పష్టత ఉన్నది. మరి అలాంటప్పుడు ఒకవేళ నువ్వు బీసీలకే ఒకవేళ నీకు ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఉంటే మరి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు చేయరండి మీరు? మరి 45%, 50% చెప్పుకొస్తున్నారు కదా.
55% ఉన్నటువంటి ఒక వ్యక్తులు మీరు ఆదర్శవంతమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ ముఖ్యమంత్రిని చేయండి, బీసీలను 8 మంది మంత్రులను చేయండి, రకరకాలైనటువంటి ఒక విశ్లేషణలు తీసుకొచ్చి అన్ని బీసీలకు అప్పచెప్పండి. యాస్ భారతీయ జనతా పార్టీ మాట మీద కట్టుబడి ఉంటుంది. ఒక బీసీ 5 మినిస్టర్ చేసినాం, ఒక మైనార్టీ పర్సన్ రాష్ట్రపతిని చేసినాం, ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినాం, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినాం. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక దిక్సూచి ముందు అసలు ఆలోచన విధానం. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడండి ఐడియాలజీ? కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశాన్ని దోసుకోవాలి, దాచుకోవాలి. ఎవడే జాగిరండి. ఇందిరా మైన్లు ఇప్పటిదాకా ఎందుకు వంచారు? డబుల్ బెడ్రూమ్ నుండి వచ్చి 2 సంవత్సరాలు ఎందుకు వంచావు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హక్కు నీకు ఎవడు ఇచ్చింది అంటున్నాను. రైట్ నందారెడ్డి గారు, ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న. ఏదైతే మానవతరాయ్ గారు చెప్పారో, ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడేసాం, దానికి సంబంధించి కాదు. సో ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పింది ఏంటి అంటే, కేంద్రం వద్దకు ఎన్నిసార్లు వెళ్ళి మొరపెట్టుకున్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇతరతర కావచ్చు, రాష్ట్ర నాయకత్వం మాట్లాడేటువంటి మాటలు ఒకలాగా ఉంటాయి, కేంద్రం బిహేవ్ చేసేటువంటి ఇది ఒకలాగా ఉంటుంది. ఎస్ రండి, మీరు కేంద్రానికి మీరు చెప్పండి, ఇవ్వకపోతే మేము కూడా రికమెండ్ చేస్తాం అనేటువంటి మాట రాష్ట్రంలో చెప్తారు. బట్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాల విషయంలో కావచ్చు, లేకపోతే తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో కావచ్చు, జాప్యం జరుగుతోంది ఇన్నిసార్లు, అందుకే తిరగాల్సి వచ్చింది అనేటువంటి ఒక సూటి పాయింట్, డిబేట్కి సంబంధించినటువంటి పాయింట్. దానికి ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా బ్రదర్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక డబ్బును ఆ మున్సిపాలిటీలనే ఖర్చు పెడతాం. అడిషనల్ గా అన్ని మున్సిపాలిటీలకు ఎంత ఇస్తే గంతే ఇస్తాం. నీ జిహెచ్ఎంసీలో వచ్చినటువంటి ఒక డబ్బు తీసుకుపోయి మున్సిపాలిటీలో ఖర్చు పెడతామా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి ఏడాది అర్థం గడవలేదు, 3,500 కోట్ల రూపాయలు తీసుకుపోయి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకున్నాడు. మరి నా కాన్స్టిట్యున్సీకి 3,000 కోట్లు ఎందుకు వేయలేండి నా మెదక్ కాన్స్టిట్యున్సీకి? అంటే ఏమన్నట్టు, నేనేమంటుండా, అక్కడ అవసరాలు గుర్తించినటువంటి ఒక కేంద్ర పార్టీ ఎక్కడ ఏ వియాలనో అక్కడ ఇస్తదండి. ఊరికే నేను పోయి ఫైల్ పెట్టినంత మాత్రాన్ని అన్నింటికి శాంక్షన్ చేసుకుంటా కూర్చుంటుందా? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, నువ్వు డెవలప్మెంట్ ఏం చేసినావు, యాక్టివిటీస్ ఏంటి అసలు? నువ్వు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు ఏవి, 420 హామీస్ ఏవి? నువ్వు కనీసం రైతాంగానికి యూరియా అందియలేకపోతున్నావు. 2014 కన్నా ఈ రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు రైతాంగం యూరియా కావాలంటే 3 కిలోమీటర్లు 3,000 మంది ఒక్కొక్క బస్తా కోసం పోలీసులతో మానవతరాయ్ గారు, ఒక నిమిషం, మనం రెహమాన్ గారితో కూడా మాట్లాడాలి. వారు కూడా ఉన్నారు విశ్లేషకులు, వారితో మాట్లాడి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఎస్ రెహమాన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఎస్ రెహమాన్ గారు నమస్తే. నమస్తే. మూడు పార్టీల వెర్షన్ మీరు విన్నారు. సో ఏం చెప్తారు మీరు? దీన్ని ఎలా కంక్లూజన్కి తీసుకురావాలంటారు? అసలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 50 సార్లు వెళ్ళి వచ్చారని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. కేంద్ర సహకారం లోపం కూడా కొంత ఉంది దీంట్లో అనేటువంటి ఒక మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ వెర్షన్ మీరు విన్నారు, ఏం చెప్తారు? మురళి గారు, మీకు అట్లాగే బీజేపీ అధికార ప్రతినిధి నందారెడ్డి గారికి, మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి రామ్మూర్తి గారికి, కాంగ్రెస్ ప్రతినిధి మానవతరాయ్ గారికి, అలాగే ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఫెడరల్ రాజ్యాంగం అండి. ఇది దేశంలో బీజేపీ అంటే యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ అధిష్టానం కేంద్రము. అట్లానే రామచంద్రరావు గారు